సీఈఓ. అబ్బా! మనం ఎన్ని ప్రొడిక్షన్స్ చేసాము, ఎన్ని క్వెషన్ మార్కులు, ఎన్ని ఆన్సర్‌లు అబ్బబ్బబ్బా! నెక్స్ట్ లెవెల్ నా భూత నా భవిష్యత్తు అన్నట్టయితే 3 రోజులు కన్‌ఫ్యూజన్‌కైతే తెర అయితే పడిందని మనం అనుకోవచ్చు. 3 రోజులు కాదు 5 రోజులు కన్‌ఫ్యూజన్‌కైతే తెర అయితే పడిందనుకోవచ్చు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేసి ఎంత క్యూరియాసిటీ అయితే మనకునిందో, దానికి 100 రెట్లయితే మన సీరియల్‌లో అయితే 'కార్తీక దీపంలో' సీఈఓ ఎవరవుతారు అనేసి మనం ఎన్ని క్వెషన్‌లు అయితే ఏసుకున్నామో కట్టప్ప బాహుబలిని అసలు బల్లాల దేవ చంపాడా? కట్టప్ప చంపాడా? లేకపోతే శివగామి చంపిందా? లేకపోతే ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? ఏమనేసి మనకు పెద్ద పెద్ద డౌట్‌లు 2 సంవత్సరాలు మనం ఎంతైతే టెన్షన్ పడ్డామో, దానికి 100 రెట్లయితే నేనైతే టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఎవరు సీఈఓ అనేసి చానా పేర్లయితే వచ్చాయి. అలాగే చానా ఛానెల్స్ అంటే నా ఛానెల్ కాకుండా నాకు కామెంట్ కూడా చేశారు. సార్ వేరే ఛానెల్‌లో జోష్నాకు హస్బెండ్ అని చెప్తా ఉంటారు. అలాగే కాశీ అని చెప్తా ఉంటారు. కాంచీనగర్ అని చెప్తా ఉంటారు అనేసి ఎన్నో క్వెషన్‌లు వేలాది కామెంట్‌లయితే వచ్చాయి. ఆ క్వెషన్‌లన్నిటికి మన డైరెక్టర్ గారైతే అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. మీకందరికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎపిసోడ్ చూసేసుంటారు ఎవరనేసి. అక్కడ శ్రీధర్ గారైతే సీఈఓ పోస్ట్‌లో అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. సీఈఓగా మన శ్రీధర్ గారైతే రావడం మాత్రం నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇయ్యలేదని నేనైతే పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే అంత శ్రీధర్ గారికి ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. ఆల్రెడీ బిజినెస్ ఉన్నాయి. అలాంటి బిజినెస్ ఉన్న మ్యాన్‌ని మళ్ళీ ఇక్కడ సీఈఓగా పెట్టడం అనేది ఏమో నాకైతే నచ్చట్లేదు. అలాగే కార్తీక్ అయితే ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. ఇండిపెండెంట్ బోర్డ్ మెంబర్‌గా అయితే ఇచ్చారు. ఇండిపెండెంట్ బోర్డ్ మెంబర్ అంటే ఏమనేసి మీకు వీడియోలో ఫర్దర్‌గా మాట్లాడుతా చెప్తాను. అసలు కార్తీక్ పరిస్థితి ఎలా ఉంటుందనేసి. అలాగే జోష్న గురించి కూడా ఒక మాట అయితే మాట్లాడుకోవాలి. ఎవరైనా మన ఇంట్లో గానీ, లేకపోతే పక్క ఇంట్లో గానీ పిల్లోడు ఫెయిల్ అయ్యాడు. అంటే 10థ్ పరీక్షలు రాసావు, ఇంటర్ పరీక్షలు రాసావు, 10థ్ అనుకుందాం. 10థ్ పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడనుకో, ఆ ఫెయిల్ అయ్యే పిల్లోడు ఇంటికి డైరెక్ట్‌గా వచ్చి నేను ఫెయిల్ అయ్యానా అని చెప్తే అమ్మా, నాన్నలు ఖచ్చితంగా తిడతారు. అంటే నేను బంధువులకి ఎలాంటి సమాధానం చెప్పాలి అనేసి కొడతారు, తిడతారు. అది మనకు తెలిసిన విషయమే. అదే పిల్లోడు కొంచెం అంటే మధ్యాహ్నం రిజల్ట్స్ వచ్చాయి. బయటికెళ్ళిపోతాడు. అంటే బయటికెళ్ళిపోయిన తర్వాత ఒక సాయంకాలం వరకు రాలేదు, రాత్రైనా రాలేదు. అమ్మ, నాన్నలు కంగారు పడుతూ ఉంటారు. బిడ్డ ఫెయిల్ అయినాడేమో, అందుకనేసి ఎక్కడికెళ్ళిపోయాడో ఏమో అనేసి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఊరంతా వెతకడం స్టార్ట్ చేస్తారు. వెతికిన తర్వాత ఆ పిల్లోడు దొరికిన తర్వాత ఫెయిల్ అయితే ఏముంది నాన్న, ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం రాసుకోవచ్చు కదా, ఈ మార్చ్ కాకపోతే సెప్టెంబర్‌లో రాసుకోవచ్చు కదా అనేసి నాన్నోళ్ళు ఒక పాజిటివ్ వేలోకి వస్తారు. అదే విధంగా జోష్న అయితే ఇప్పుడు నాటకం అయితే మొదలుపెట్టింది. ఆ నాటకం ఏమనే దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే నిన్నైతే చాలా మంది కామెంట్స్ చేశారు. మనం సక్సెస్ ఎప్పుడు అయ్యాము అనేసి మనకు తెలియాలండి మాత్రం. మన సక్సెస్‌ని నేను మార్నింగు సీరియల్ చూడకముందే నాకు శ్రీధర్ గారు సీఈఓ అనేసి తెలిసిపోయింది. ఎందుకంటే నాకు కామెంట్లు అయితే నలుగురు అయితే కామెంట్స్ చేశారు. సార్ శ్రీధర్ గారు సీఈఓ అయ్యారు అనేసి. సక్సెస్ నాకు వచ్చేసింది. ఎందుకంటే ఒక్కరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, లేకపోతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు అనుకో మీ లైఫ్‌లో. ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, లేకపోతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు మీకంటూ. అంటే మీకు ఏదన్నా ఫస్ట్ మీకు ఒక బిడ్డ పుట్టాడు కానీ, లేకపోతే మీరు ఇల్లు కొనుక్కున్నారు కానీ, ఏదైనా సరే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో ఒక మాట అయితే షేర్ చేసుకుంటారు చూడండి. అదే విధంగా సీరియల్‌లో ఏం జరుగుతుందని నాతో షేర్ చేసుకున్నప్పుడే నాకు సక్సెస్ అనేది వచ్చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చే సక్సెస్ ఇంకా కానీ ఇదే విధంగా నాకు ముందు మంచి సక్సెస్ కానీ ఇచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తా, కామెంట్లు చేశారంటే ఇప్పుడు ఆర్టిస్టులని ఇప్పుడు మనం సీఈఓ కోసం 5 రోజులు వెయిట్ చేసాం కదా, 5 రోజులు వెయిట్ చేస్తాం. మళ్ళీ ఆర్టిస్టులని నేను కానీ కొంచెం సెలబ్రిటీ అంటే కొంచెం సక్సెస్ అయ్యాయంటే ఒక యూట్యూబర్గా, ఒక కార్తీక్ దీపం రివ్యూవర్గా, ఒక సీరియల్ రివ్యూవర్గా కొంచెం సక్సెస్ అయ్యాయంటే ఆటోమేటిక్గా నా వీడియోస్ వాళ్ళ వరకు రీచ్ అవుతాయి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల. అలాగే హైపులు కూడా ఇవ్వండి. హైపులు ఇచ్చినాయంటే చాలా మందికి అయితే రీచ్ అవుతాయి కాబట్టి హైపులు కూడా ఇవ్వండి. వారానికి 3 వస్తాయి. మీకు ఏది ద బెస్ట్ వీడియో అనిపిస్తుందో దానికైతే ఇవ్వండి. అక్కడ మీరు హైపులు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆర్టిస్టులకి అయితే రీచ్ అవుతాయి. ఆర్టిస్టులు రీచ్ అయినప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, లేకపోతే నాకు పర్సనల్‌గా ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళకి, అప్పుడు వాళ్ళు నాకు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి కొంచెం లీక్స్ అనేది ఇస్తారు. ఆ లీక్స్ వల్ల మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను. ఎందుకంటే మన ఛానల్‌లో జెన్యూనిటీ అంటే సీరియల్‌లో ఏం జరుగుతుందో అదే వస్తుంది కాబట్టి వేరే ఫేక్ న్యూస్‌లు ఏమి రావు. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. నాకన్నా వయసు కన్నా పెద్దోళ్ళు ఆ క్యారెక్టర్‌లో ఉండేవాళ్ళని నేను గారు అని పిలుస్తాను. మీరు ఎప్పుడన్నా చూడండి. నేను ఏ రోజు కానీ కార్తీక్‌ని, అలాగే దీపని, జోష్నని వీళ్ళ ముగ్గురిని మాత్రం, అలాగే కాశీని, స్వప్నాన్ని వీళ్ళ 5 మందిని ఎవరైతే నాకన్నా చిన్న ఏజ్‌లో ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను పేరు పెట్టి పిలుస్తాను కానీ క్యారెక్టర్ పరంగా మిగిలిన వాళ్ళందరూ నాకన్నా కొంచెం పెద్దగా ఉండేవాళ్ళని శ్రీధర్ గారు అంటాను, కాంచన గారు అంటాను. ఆ విధంగా ప్రతి ఒక్కరిని గారు అని పిలుస్తాను. అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం కూడా నా సంస్కారం అనేసి నేను అనుకుంటాను. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేస్తే ఇంకా రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు సీఈఓ ఎవరు అయ్యారనేసి మనం 5 రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే నా సైడ్ నుంచి ఇవ్వగలను. అలాగే సీరియల్ ఎలా జరుగుతుంది, అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ అనేసి నాకు నిన్న క్వశ్చన్ కూడా వచ్చింది. దాని గురించి కూడా నేను చెప్తాను. వాళ్ళందరి పేర్లు నేను లాస్ట్‌లో అయితే చెప్తాను. సీఈఓ మనకి తెలిసిపోయింది ఎవరనేసి. అలాగే కత్తి విషయంలో
ఆ కత్తి కూడా మన కార్తీక్ బాబు దొరకడం వల్ల ఆ కత్తి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే దీపాన్ని కత్తితో పొడిచారు మీకు తెలిసిన విషయమే. ఆ పొడిచిండే మనిషికి ఈ కత్తికి లింక్ ఏమైనా చేసి మన కార్తీక్ బాబు ఏమన్నా నెక్స్ట్ స్టోరీ ఏమన్నా డెవలప్ చేస్తాడా అనేది చూడాలి. నేను వాళ్ళకి సమాధానం కూడా చెప్పాను. అన్నీ మాట్లాడదాం. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది దాని గురించి మాట్లాడేసిన తర్వాత మళ్ళీ మనం ఫర్దర్గా అయితే మాట్లాడుకుంటా పోదాం. ఇక్కడ జోష్న ఒక మాట కూడా అంది, అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకుంటేనే ఈ సంస్థకి CEO అయ్యి అర్హత ఉందా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది. 2 పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు మన శివనారాయణ గారు 2 పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నారు. అలాగే దీపాన్ని ప్రపోజ్ చేశారు కాబట్టి దీపాన్ని ప్రపోజ్ చేసే ముందు దీపా కూడా 2 పెళ్ళిళ్ళు అయితే అయ్యాయి కాబట్టి ఆ విధంగా అయితే కన్సిడర్ చేశారు. కానీ దీపా పెళ్ళి అనేది ఒక మిస్టరీ, మనకు అది మార్చే ఛాన్స్ కూడా వెరీ వెరీ హైగా ఉంది. అంటే దీపాకు పెళ్లి కానట్టు దీప నరసింహ శౌర్య ఉంది కదా, నరసింహ కూతురు అయినట్టు నరసింహకి వేరే పెళ్ళి అయ్యి దీప పాపను సాకుంటా ఉన్నట్టు అనేది స్టోరీ కూడా రావచ్చు. గెస్ట్ చేయండి. ఎందుకంటే మనం ఆలోచన చేస్తామంటే ఒక 2 నెలలు 3 నెలల కన్నా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా. ఎందుకంటే పూజారి గారు ఈ అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు అయిందనేసి ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే జోష్న ఆ తాళన ఆ విధంగా చేసే ఎపిసోడ్ ముందు ఎప్పుడు చెప్పలేదు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిందనేసి ఎక్కడ చెప్పలేదు. 2 పెళ్ళిళ్ళు అయ్యనేసి ఎక్కడ చెప్పలేదు. దాన్ని హోల్డ్లో పెట్టుకున్నాను. అది గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన శ్రీధర్ గారికి అయితే 2 పెళ్ళిళ్ళు అయ్యాయి కాబట్టి ఆ 2 పెళ్ళిళ్ళ మ్యాటర్ అయితే తీసుకొచ్చింది. ఆ 2 పెళ్ళిళ్ళ మ్యాటర్ తీసుకొచ్చిన తర్వాత మొత్తానికి అయితే ఒక సస్పెన్స్ అయితే క్లియర్ అయింది మనకి. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది ఏమనేసి క్లియర్ కట్గా టూకీగా మాట్లాడుకుంటూ పోదాం. పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఫస్ట్ మనకి CEO దీప ఎప్పుడైతే తనకు ఉండే అర్హతను వద్దనుకునిందో అప్పుడే ఎవరైతే CEO అవ్వాలనుకుంటారో ఆ మనిషికి అయితే CEO స్థానం అయితే మెసేజ్ CEOగా నువ్వు అవుతా ఉండవు అనే మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. ఆ మనిషి రాబోతున్నారు అనేసి అయితే చెప్పారు. మనిషి రాబోతున్నారు అని చెప్తే మనకు నిన్న ఎపిసోడ్లో ఓన్లీ ఆ కాల్తో నడుచుకొని వచ్చే షూ మాత్రమే, షూ వరకు మోకాల వరకు అయితే చూపించారు. ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ అక్కడి నుంచి అక్కడికి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్. నేనైతే షాక్ అవ్వలేదు అనుకోండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి నాకైతే షాక్ అవ్వలేదు. కానీ అక్కడ CEOగా అబ్బా నేను కాసినే అనుకున్నా, అబ్బా నిజంగా 99% కాసినే అనుకున్నాను. కానీ ఇక్కడ 1% ట్విస్ట్ అసలు మామూలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనే కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత పెద్ద యూట్యూబర్ అయినా కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని షూటింగ్ ఎలా జరుగుతుందని కూడా మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరు చూస్తా ఉంటే అక్కడ శ్రీధర్ గారు అయితే వచ్చే కొద్దికి అందరూ శ్రీధర్ మామయ్య, అల్లుడా, అన్నయ్య, బావగారా, మామయ్య గారా అనేసి అందరూ షాక్గా చూస్తూ ఉన్నారు. నేను చెప్పిన మీకు అర్థమైంది కదా ఎవరో చెప్పాను అనేసి అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. నేను కూడా అని చూస్తాను. ఒకసారి కార్తీక్ బాబు చెప్పాడు, మీకు గుర్తుందో లేదు, ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది, సీట్ ఎడ్జ్లో కూర్చొని చూడాలని చెప్పారు కదా. ఎగ్జాక్ట్గా నేను ఈరోజు ఎపిసోడ్ అయితే ఆ విధంగానే చూశాను. ఆ విధంగా చూస్తూ ఉండిపోయేసరికి మొత్తానికి అయితే శ్రీధర్ గారు వచ్చి CEOగా అయితే ఇప్పుడన్నా చెప్తారా మామయ్య వచ్చాడు, ఇప్పుడన్నా చెప్తారా CEO ఎవరు అనేసి మన జోష్న అయితే మళ్ళీ క్వశ్చన్ రైట్ చేసింది. అంటే జోష్ నాకు అర్థం కావట్లేదు, ఎవరు CEO అవుతా ఉంటారు, వస్తూనే ఉంటారు, గుంపులుగా వస్తూనే ఉంటారు, ఎవరు వీళ్ళు అనుకుంటా ఉంది జోష్న అయితే. అక్కడ ఇంకా ఎవరు మనిషి ఎదురుగా కనపడతా ఉంటే మళ్ళీ ఇంకా ఎవరు CEO అంటా ఉంటారు. నేను CEOగా శ్రీధర్ని అయితే ప్రపోజ్ చేస్తాను మన తాతగారు అయితే అక్కడ చెప్పారు. చెప్తే ఇక్కడ 2 పెళ్ళిళ్ళు చేసుకుంటేనే అర్హత ఉందా అనేసి మన జోష్న అయితే క్వశ్చన్ రైజ్ చేసింది. జోష్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పర్సనల్ మ్యాటర్స్ ఇక్కడ తీసుకురావద్దు, కంపెనీ అంటే కంపెనీ లాగానే ఉండాలనేసి మన తాతగారు అయితే ఎవరన్నా నువ్వు కాబట్టి నేను నోటితో సమాధానం చెప్తాను, ఇంకోరిని అయితే చేతితో సమాధానం చెప్తాను అనేసి మన తాతగారు అయితే గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ అనిపించిన తర్వాత అందరూ మొత్తానికి అయితే బోర్డు మెంబర్స్ అంతా హ్యాపీ. అంటే శ్రీధర్ గారిని మేము CEOగా అంగీకరిస్తాను, మీ అందరికి సమ్మతమైన అనేసి అడిగితే మాకు హ్యాపీనే, ఎందుకంటే ఇక్కడ కార్తీక్ బాబు తండ్రి కాబట్టి మాకు ఆటోమేటిక్గా సమ్మతమే, ఆల్రెడీ బిజినెస్ లీడ్ చేస్తా ఉంటారు కాబట్టి ఆయనకి CEO పోస్ట్ అనేది అర్హత సాధిస్తాడు అనేసి అందరూ అనుకున్నారు. అంతా హ్యాపీ. అక్కడికి హ్యాపీ అయిపోయిన తర్వాత మన కార్తీక్ బాబు కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్, అంటే స్వతంత్రంగా సలహాలు తీసుకునే ఒక డైరెక్టర్ లాగానే ఇప్పుడు జోష్న ఎలాగైతే పొజిషన్లో ఉండిందో అలాగే మన కార్తీక్ బాబు కూడా ఆ కంపెనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని సజెషన్స్ అయితే ఇవ్వగలడు. ఆ పొజిషన్ అయితే ఇచ్చారు. ఆ పొజిషన్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే ఆ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తండ్రి అలాగే అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పేసి జోష్న అయితే వెళ్ళిపోయింది. జోష్న వెళ్ళిపోయిన తర్వాత నాకు అవసరం లేదు, ఈ పదవి అవసరం లేదు, ఏం అవసరం లేదు అనేసి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం గారు కత్తి దాచుకొని వచ్చారు కదా, కత్తి దాచుకొని వస్తే ఆ కత్తి కింద పడిపోయింది. ఆ కత్తిని ఎలాగైనా సరే మనము అంటే ఇంట్లో పోయి మనం మేనేజ్ చేద్దాం, దీని గురించి డిస్కషన్ చేద్దాం అని కార్తీక్ని అయితే దాచుకున్నారు తాతగారు. కత్తి కార్తీక్ అయితే తాతగారికే కనపడింది, కార్తీక్ కూడా కనపడలేదు. కార్తీక్ కనపడంటే వేరేగా ఉండదు, తాతగారికి కనపడటం వల్ల దాన్ని మనం పెద్దగా ఇష్యూ చేయాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. తాతగారికి కనపడింది ఆ కత్తి. పారిజాతం గారు టెన్షన్లో అంటే దీపాన్ని ఏమైనా చేసేద్దాం, దీపా CEO అని ప్రకటిస్తే దీపాన్ని అక్కడికక్కడికే
ఏమన్నా చేసేద్దాం అనేసి ప్రయత్నాలయితే మొదలుపెట్టింది కదా! అక్కడ కిందయితే పడిపోయింది. కింద పడిపోతే సరే అనేసి మన కార్తీక్‌నయితే దాచమన్నాడు. అక్కడ శ్రీధర్ గారు అలాగే దశరథ్ గారు "ఏంది కార్తీక్" అని అడిగితే, అది కత్తి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. కత్తినయితే దాచి ఏం లేదులే అనేసి జస్ట్ మ్యానిపులేట్ అయితే చేసి వాళ్ళని పంపించేసారు. సరే అనేసి కార్తీక్ అక్కడ శ్రీధర్ గారినైతే సీఈఓ పోస్ట్‌లో కూర్చోబెట్టిన తర్వాత మన కార్తీక్ అయితే శ్రీధర్ గారు మంచి మాటలైతే చెప్పారు. అంటే ఒక తండ్రి ఒక కొడుకు సక్సెస్ అయితే తండ్రికి ఎంత ఫీల్ అయితే ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుందో, అదేవిధంగా మన కొడుకు వల్ల తండ్రి ఎలాగైతే సక్సెస్ అయితే ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందో, ఆ ప్రౌడ్ ఫీలింగ్‌ని అయితే మన శ్రీధర్ గారైతే మొత్తం చెప్పారు. అంటే "నువ్వు మన కుటుంబం అంతా కలిసిపోవాలంటే నేను కూడా మీలో కలిసిపోవచ్చా? నేను భోజనం చేశాను" అనేసి అంటే అక్కడ కార్తీక్ బాబు అయితే ఒకే మాట చెప్పాడు. "నువ్వు నా కొడుకువి నేను" అనేసి అన్నాడు. అంటే మా అమ్మ కూడా "నువ్వే నా కొడుకు అనుకుంటాంది గానీ నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయలేదు" అనేసి సింపుల్‌గా ఒకే మాట అయితే చెప్పేసాడు. అంటే మన కుటుంబాలు ఎప్పటికీ కలవు. నువ్వు జస్ట్ నా ఫాదర్‌గానే ఉంటావు గానీ మా అమ్మకి భర్తగా ఉండలేవు అనేసి జస్ట్ ఒక మాటతో అయితే కట్టిపెట్టేసేది మన కార్తీక్ బాబు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలైన మ్యాటర్ ఇక్కడే మొదలైంది. అసలైన మ్యాటర్ ఆ కత్తి గురించి అయితే డిస్కషన్ చేస్తుంటే, ఆ కత్తి ఫ్రూట్స్ కోసుకుందామని తెచ్చాను. ఆ కత్తి అని పెద్ద పేరు పెట్టొద్దండి. అది జస్ట్ చిన్న చాకు అనేసి మన పారిజాతం గారు ఏదో కవర్ చేయాలని చూస్తా ఉంటే, అక్కడ కవర్ చేయాలని చూస్తా ఉంటే మన కార్తీక్ బాబు వచ్చి లెక్కలేస్తున్నాడు. అంటే కోర్టులో ఈ కేసు పడుతుంది, ఆ కేసు పడుతుంది అనేసి మన కార్తీక్ బాబు అయితే లెక్కలైతే ఏస్తున్నాడు. లెక్కలేస్తా అంటే మన సరే జోష్న ఏం చేసింది చెప్పండి? ఏం చేయలేదు కదా! సరే సార్ అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఆ మ్యాటర్ అయితే అయిపోయిన తర్వాత జోష్న వచ్చింది. పైనుంచి జోష్న వచ్చి అంటే ఇంట్లో అందరూ ఉన్నారులెండి. ఆ కత్తి గురించి మాట్లాడుతా ఉంటే, అక్కడ జోష్న వచ్చి కత్తిని ఇలా లాక్కొని "ఇప్పుడు కత్తితో అవసరమా మీకు? నా బాధను ఎవరు పట్టించుకోరా" అనేసి మాట్లాడుతా ఉంది. మాట్లాడుతా ఉంటే అక్కడ "నీకేం ప్రాబ్లమ్ వచ్చింది" అనేసి అదే నేను ఫస్ట్‌లో ఒక సామెత చెప్పాను కదా! ఏం సామెత చెప్పాను? పిల్లోడు ఫెయిల్ అయితే అక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ పిల్లోడు వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ, నాన్న ఇప్పుడు కాకపోతే మళ్ళీ తెచ్చుకుందాంలే అనేసి అంటే ఆఫీస్‌లో చేసిండే రాద్ధాంతాలంతా మళ్ళీ తాతగారు, అలాగే దశరథ్ గారు, సుమిత్ర గారు అందరూ హెచ్చరిస్తారు, అందరూ తిడతారనేసి మన జోష్న అయితే నాటకం మొదలుపెట్టింది అని నేను అనుకుంటాను. ఎందుకంటే పారిజాతం గారు కూడా ఒక మాట అయితే అన్నారు లాస్ట్‌లో. ఏమన్నారంటే ఇప్పుడు ఈ జోష్న నిజంగానే వెళ్ళిపోతుందా? లేకపోతే నాటకాలు ఆడుతుందా అనేసి. జోష్న అసలు నిజంగా వెళ్ళిపోతుందా మీరు చెప్పండి? అక్కడ దీపక్ ఆస్తి వదిలేసి స్విట్జర్లాండ్‌కి యాడికో వెళ్ళిపోతాను. సింగపూర్‌కో, స్విట్జర్లాండ్‌కో ఎక్కడికో వెళ్ళిపోతాను. నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళిపోతాను అనేసంది. సింపుల్‌గా ఒకే ఒక చిన్న లాజిక్ చెప్తానండి. అసలు అది జరిగే పనేనా? ఎందుకంటే అసలైన వారసురాలు దీప అని తెలుసు. దీప కళ్ళ ముందరే ఉంది. అసలు అలాంటిది అక్కడ జోష్న గాని ఆ ఇల్లు గాని వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఏమన్నా జోష్న అంత తెలివి లేకుండా ఉంటుందా? అందుకోసమనే జోష్న నాటకం ఆడుతుంది. ఆ పిల్లోడు ఎలాగైతే ప్రవర్తించాడో అంటే నన్నేమనకూడదు. నా మాటని డైవర్ట్ చేయాలి వీళ్ళు. ఆఫీస్‌లో జరిగిందే వాటిని కాకుండా ఇక్కడ డైవర్ట్ చేయాలనేసి మన జోష్న అయితే మంచి ప్లాన్ అయితే ఏసింది. ఆ ప్లాన్‌లో అయితే సక్సెస్ అయిపోయిందని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఒకప్పట్లో నలుగురొచ్చి నన్ను ఏం కావాలి, ఏం కావాలని అడిగేవాళ్ళు. ఇప్పుడు నలుగురొచ్చి నాకు ఏం కావాలనేది అడిగినా గానీ నాకివ్వట్లేదు అనేసి అంటే, నీకివ్వట్లేదంటే ఎలా ఇస్తారు జోష్న? నువ్వు అర్హత నిలబెట్టుకున్నావా? నీకు కార్తీక్ బాబు అంత తెలివైన మేధావిని సీఈఓ పోస్ట్ నుంచి తప్పించి నిన్ను ఆ సీఈఓ పోస్ట్‌లో కూర్చోబెడితే, నువ్వు నా బావ, నా బావ, నా బావ, నా బావ అంట ఎనకాల తిరిగినావు గానీ, నువ్వెప్పుడన్నా సరే ఆ పోస్ట్‌లో ఉండే అర్హతని, ఆ సీఈఓ పోస్ట్‌ని ఎలాగైనా సరే కంపెనీని అభివృద్ధిలోకి తీసుకురావాలనేసి ఏ రోజన్నా సరే నువ్వు ఆలోచించావా? ఆలోచన చేయకుండా నీకెలా వస్తుంది చెప్పు సీఈఓ పోస్టు? అసలు రాదు గదా! అది కొంచెం అన్నా ఇమాజిన్ చెయ్యి జోష్న. అసలు ఇమాజిన్ చెయ్యి కొంచెమన్నా. సడెన్స్ అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఎపిసోడ్ అయితే ఆడికి అయిపోయింది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన శివనారాయణ గారిని అందరిని క్వెషన్ చేసింది. ఎందుకంటే తన పైన పడిండే నింద డైవర్ట్ చేయాలనేసి అంటే యూటర్న్ తీసుకొని వేరేలాగా రావాలనేసి అలా కత్తి గురించి ఒక మాట చెప్పారు కదా! ఆ కత్తి నుంచి అంటే పారిజాతం గారు కత్తిని తెచ్చారంటే ఆఫీస్‌కే కత్తిని తెచ్చేంత వచ్చిందంటే మన జోష్న అని సారీ మన దీపాన్ని ఎవరు చంపారనేసి మన కార్తీక్ బాబుకి ఏమైనా హింట్ వస్తుందా? అంటే పారిజాతం గారి దగ్గర ఏమన్నా లాగుతాడా అనేది మనం చూడాలి. అలాగే నిన్న చాలా మంది అయితే క్వెషన్ చేశారు, కామెంట్లు చేశారు కాబట్టి ఆ కామెంట్లు కూడా మనం ఒకసారి వాళ్ళ పేర్లైతే